నా పేరు ప్రతి గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వన్ ఆఫ్ ద క్యాండిడేట్ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. ఈ ప్రస్తుతానికి ఇది ఇక్కడ వై వి హ్యావ్ టు గ్యాదర్ ఇస్ ఎస్టర్డే నిన్న జరిగిన కోర్టులో ఒక మంచి మా పట్ల ఒక న్యాయస్థానం కొంచెం సానుభూతి, నెక్స్ట్ వాళ్ళ జడ్జ్మెంట్ ఒకటి. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 1 లో జరిగిన ఎలిగేషన్, మేము పెడుతున్న ఎలిగేషన్స్ అండ్ మేము పెడుతున్న ఇక్కడ జరుగుతున్న గ్రౌండ్ లో మాకు తెలిసిన రియాలిటీస్ ఏమున్నాయో ఇవన్నీ చూసి కోర్టు మాకు ఎగ్జామ్ మీద స్టే ఇచ్చింది, ప్రాసెస్ మీద స్టే ఇచ్చింది. ప్రస్తుతానికి నోటిఫికేషన్ అంటే వాళ్ళు వెరిఫికేషన్ అవన్నీ వెరిఫికేషన్ చేసుకోమన్నారు, బట్ రిజల్ట్స్ మాత్రం విత్ హోల్డ్ పెట్టమని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ ఫర్ మనకి. కాకపోతే ఇక్కడ మాకన్నా చాలా ఎలిగేషన్, చాలా పాయింట్స్ మా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటే సెంటర్ నుంచి కొంతమంది ర్యాంకర్స్ వచ్చారు, అంటే చాలా మటుకు ర్యాంకర్స్ వచ్చారు. కొంతమంది ర్యాంకర్స్ అంటే జస్ట్ 1 ఆల్ టికెట్ నంబర్స్ తోనే సేమ్ మార్క్స్ ఉండడము, అలా చాలా ఉన్నాయి. ఇట్లా చాలా క్వశ్చన్స్ కి మాకు ఒక సొల్యూషన్ అనేది కావాలి. లైక్ వీ వాంట్ ట్రాన్స్పరెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇవన్నీ ప్రాసెస్ లో మేము మాకు గవర్నమెంట్ కి అగేన్స్ట్ అని కాదు, మాకు డేటా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ డేటా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఎస్, మాకు మీరు ఆల్ టికెట్ ఎందుకు చేంజ్, ఆల్ టికెట్ నంబర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రిలిమ్స్ కి ఒక ఆల్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, మెయిన్స్ కి ఒక ఆల్ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ డేటా కూడా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మాకున్న కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ప్రిలిమ్స్ అప్పుడు మెయిన్స్ జరిగినప్పుడు మీరు ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ అప్పుడు ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇచ్చారు. దానికి అప్పుడు మెయిన్స్ జరిగినాక అండ్ ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చినాక 10 మెంబర్స్ ఎక్స్ట్రా అయినారు. అదేలా ఎక్స్ట్రా అయింది, దాని మీద కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు మన ఉర్దూ మీడియం వాళ్ళు 9 మెంబర్స్ రాశారు అని చెప్పారు, బట్ ఇప్పుడు 10 మెంబర్స్ అయ్యారు. అది ఎలా అయింది? సో వీ వాంట్ మాకు డేటా కావాలి, స్పోర్ట్స్ రిలేటెడ్ వాళ్ళ క్యాండిడేట్స్ రిలేటెడ్ మాకు డేటా కావాలి. మీ ఆల్ దీస్ మాకు ట్రాన్స్పరెన్స్ ఇక్కడ జరిగింది. ఓకే, మీరు నిజంగానే ఇది ట్రాన్స్పరెంట్ గా జరిగింది అని మీరు చెప్తున్నారు కాబట్టి ఆ డేటా ఇవ్వండి. ఆ డేటా ఇవ్వడంలో మీకు ప్రాబ్లం ఏంది? ఒకటి సెంటర్ నుంచి ఇప్పుడు పర్టికులర్ గా మార్క్స్ ఒకటి సెంటర్ లో ఎక్కువ ఎలా వస్తారు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక సెంటర్ 18-19 అనే సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ నుంచి 1600 మెంబర్స్ రాస్తే 74 మెంబర్స్ కి ర్యాంక్స్ వచ్చాయి. అదే కొన్ని వేరే సెంటర్స్ లో ఆల్మోస్ట్ 3000 మంది 4000 మంది రాస్తే ఒక్క ర్యాంక్ కూడా రాలేదు. అది ఎలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మాకు కావాల్సిన ట్రాన్స్పరెంట్ గా మీరు పెట్టండి. లైక్ ఎస్ ఇలా జరిగింది ఇది అని. ప్రతిదానికి మీరు లేదేం డేటా. ఇప్పుడు మేము 9000 గ్రీవెన్సెస్ ఫైల్ చేస్తాం ఆల్మోస్ట్ అందరు ఆస్పిరెంట్స్ కలిపి. దేనికి ఇప్పుడు రీవాల్యుయేషన్ కి మీరు 15 days టైం తీసుకున్నారు. సారీ, రీకరెక్షన్ కోసం రీవాల్యుయేషన్ అని చెప్పి, రీకౌంటింగ్ అని చెప్పేసి మీరు టైం పెట్టుకున్నారు. బట్ ఆ టైం లోపట్నే మీరు రిజల్ట్స్ ఇచ్చారు. అంతా హరీబరీ చేయాల్సిన ప్రాసెస్ ఏమొచ్చింది? ఎవాల్యుయేషన్ లో గ్రేవ్ చాలా మటుకి ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఏమంటే, మాకు జెన్యున్ క్యాండిడేట్స్ కి కొంతమందికి ర్యాంక్స్ వచ్చాయి. వాళ్ళ పట్ల మాకు ఎట్లాంటి అగేన్స్ట్ మేము లేము, బట్ ఆ సిస్టమ్ లో కొంతమంది ఇల్లీగల్ గా దూరిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు బేసిక్ గా డిజర్వింగ్ కాదని మా స్ట్రాంగ్ ఫీలింగ్. కొంతమంది జెన్యున్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ర్యాంక్స్ పెట్టారు. వాళ్ళ పట్ల మాకు ఎలాంటి ప్రాబ్లం, అభ్యంతరం లేదు. బట్ ఇల్లీగల్ గా కొంతమంది దూరారు సిస్టమ్ లో. ఇది ఎలా దూరారు అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అది ప్రూవ్ చేయాల్సింది, సాల్వ్ చేయాల్సింది టీఎస్పీఎస్ మీద ఎంతైనా ఉంది.